పార్టీ మారలేదు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతా అంటే వాళ్ళ పార్టీ కండువా కాదు, 3 రంగుల కండువా అందుకోసం కప్పించుకున్నాం. మా ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టిర్రు కొంతమంది. మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసినాం. సీఎంని కలిస్తే పార్టీలో చేరినట్లయితుందా? ఈ మాటలు మాట్లాడుతుందంతా ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద మొన్న జరిగిన జనరల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిరు. స్వయంగా సీఎం ఇంటికి పోయి కలిసిన వాళ్ళు కొంతమంది అయితే సీఎం వాళ్ళ ఇంటికి పోయి పార్టీలో కలుపుకున్న వాళ్ళు కొంతమంది. దీంట్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, కల్వకుంట్ల సంజయ్, ఇట్లా కొంతమంది కాలే యాదయ్య, ఇట్లా ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిరు. అయితే చేరిన రోజు వీళ్ళు కొంతమంది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినము అని కొంతమంది మాట్లాడిర్రు. ఇంకో కొంతమంది పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిందే కాంగ్రెస్ పార్టీ నుంచి, దాని తర్వాత నేను రకరకాల పార్టీలు మారినా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులను మెచ్చి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నా, అంటే నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే, మళ్ళీ ఇక లాస్ట్ దాంట్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీలకే పోతున్నా అన్న లెక్క ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో స్పీకర్గా కూడా చేసినటువంటి వ్యక్తి. పోచారం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది మనం ఎగ్జాంపుల్ అంటే, పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి. అట్లా స్పీకర్గా చేసిన వ్యక్తులు కూడా పార్టీ మారిర్రు. ఇప్పుడు మీరెందుకు పార్టీ మారిర్రా, మీరు పార్టీ ఫిరాయించిర్రు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు అంటే, వీళ్ళు చెప్తున్న ఆన్సర్లు వింటే ఇవాళ చూస్తున్న తెలంగాణ జనం ఏమనుకుంటారు, కనీసం మాకు ఓట్లేసిన ఓటర్లు ఏమనుకుంటారు అనేది కూడా లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేలు చెప్తున్న ఆన్సర్లు వింటే షాక్ అవుతారు. ఒక ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే, ఆయన సీఎం గారిని కలవలేదట, ఆయన ట్విట్టర్లో కూడా ఈ రోజుకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే పెట్టుందట, కానీ ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసిరట. సీఎం గారిని కలిసిన తర్వాత ఆయన కండువా కప్పుకున్నట్టు బయట తిరుగుతున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన మార్ఫింగ్ చేసిరట. మరి ఫోటోలు మార్ఫింగ్ చేసిర్రు అంటున్నారు, ఆ రోజు స్వయంగా కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేసిర్రు. మరి ఆ వీడియోలను కూడా మార్ఫింగ్ చేసిరా? ఈ సమాధానం ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మరి ఆ వీడియోలను కూడా మార్ఫింగ్ చేసిర్రు అని చెప్తారేమో, ఫోటోలను మార్ఫింగ్ చేసిర్రు అని చెప్తున్నారు, మరి వీడియోలకు ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యేలు? దాని తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఏమంటారంటే, నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం గారి ఇంటికి పోయినా, సీఎం గారి ఇంటికి పోవడం తప్పవుతుందా? అధికార పార్టీకైనా ప్రతిపక్ష పార్టీకైనా ఆయన సీఎమే కదా, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సింది ప్రభుత్వం దగ్గర నుంచే కదా, నా నియోజకవర్గ ప్రజల కోసమని నేను సీఎం గారిని కలిసిన అంటుండు. ఇట్లా చెప్తున్న ఎమ్మెల్యే ఇంకొకటి కూడా చెప్తే మంచిగుంటుంది అని ఆ నియోజకవర్గంలో ఉన్న జనం అంటారు. సరే, మీరు సీఎం గారిని నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిర్రు, ఓకే, మరి మీరు కలిసిన తర్వాత ఎంత అభివృద్ధి అయింది మీ నియోజకవర్గంలో, ఎన్ని నిధులు రిలీజ్ చేసిర్రు, ఎన్ని నిధుల్ని నియోజకవర్గంకి తీసుకొచ్చిర్రో కూడా చెప్తే మంచిగా ఉంటుందని ఆ నియోజకవర్గం జనం అంటున్నారు. ఇంకొక ఎమ్మెల్యే ఏమంటారంటే, ఇప్పుడు పిఎస్సి పదవి ఉంటుంది అసెంబ్లీలో ఒకటి, ఎప్పుడైనా సరే అధికార పార్టీ ఆ పదవి తీసుకోదు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఆ పదవి ఇస్తారు. ఇది చాలా ఏండ్ల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అసెంబ్లీని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి, ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, పిఎస్సి చైర్మన్ అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి అది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరికపూడి గాంధీ ఈ పదవి తీసుకొని ఏం చెప్తారు అంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నాకు ఆ పదవి ఇచ్చిర్రు, ఈ పదవి అనేది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకే ఇస్తారు కదా అని అన్నారు. అన్న తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏమన్నాడంటే, సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అన్నావు కదా, మరి మా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి రా, ఒకసారి తెలంగాణ భవన్కి రా, మీరు తెలంగాణ భవన్కి రండి, మీరందరూ కూడా మా ఎమ్మెల్యేలే కదా, మేము మా ఎల్పీ మీటింగ్ పెట్టుకుంటున్నాం, మా భవన్కి రండి అని అడిగారు. ఇప్పటివరకు రాలేదు ఎల్పీ మీటింగ్కి. వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు. అసెంబ్లీలో అధికార పార్టీని దేని మీద ప్రశ్నించాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకురావాలి అనే దానికోసం ఎల్పీ మీటింగ్లు పెట్టుకుంటారు. మరి వీళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అయితే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి ఎందుకు వస్తలేరు? బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాలకి ఎందుకు హాజరైతలేరు? తెలంగాణ భవన్లో ఇన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు అయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరైనా అడుగుతారు, ఇట్లాంటి అనుమానం ఎవరికైనా వస్తుంది కదా. మరి దీనికి ఈ ఎమ్మెల్యేలందరూ ఏం సమాధానం చెప్తారో చూడాలి.
ఇప్పుడు దానం నాగేందర్ లాంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసిండు. ఆ ఎంపీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అఫీషియల్గా ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయకుండా ఎంపీకి పోటీ చేసి అది ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతున్నాడు. అసలు దీనికి ఏమని సమాధానం చెప్తారు, ఎట్లా సమాధానం చెప్తారు, దాన్ని కోర్టులు ఎట్లా స్వీకరిస్తాయి అని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత కడియం శ్రీహరి లాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి అని ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ వేదికల మీద కనిపించిండు. తెల్లం వెంకట్రావు లాంటి నాయకులు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ వేదికల మీద కనిపించిండు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ పార్టీ అగ్ర నాయకుడు పాల్గొన్నటువంటి పార్టీ మీటింగ్లలో కూడా ఈయన కూర్చున్నాడు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఒక పార్టీ వ్యక్తి ఇంకొక పార్టీ అఫీషియల్ కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారో ఆ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు అని బీఆర్ఎస్ పార్టీ ఒక కేసు వేసింది. దీని మీద స్పీకర్కి చెప్పింది. 3 నెలల్లోగా వీళ్ళ మీద అసలు వీళ్ళు పార్టీ మారిర్రు అని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. స్పీకర్ దీని మీద విచారణ చేయండి అని స్పీకర్ని ఆదేశిస్తే స్పీకర్ ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి ఒక నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దానం నాగేందర్ అట్లనే కడియం శ్రీహరి అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తరపున కనిపిస్తున్నటువంటి ఆధారాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరు ఏం చేశారంటే స్పీకర్కి ఇచ్చినటువంటి రిప్లైలో మాకు ఇంకొంత టైం కావాలి, ఇంకొంత టైం తీసుకొని మేము ఇస్తాము అని వీళ్ళిద్దరు చెప్పారట. మిగతా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఏం చెప్తాడు అంటే గద్వాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిండి. ఈయన స్పీకర్కి ఇచ్చినటువంటి రిప్లైలో ఏముందంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ భావజాలంతోనే పనిచేస్తున్నా, నా ఫోటోలను మార్ఫింగ్ చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వాళ్ళ ఫ్లెక్సీలలో ప్రకటనలలో నా ఫోటోలను వాడుకోవద్దు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని మీరు ఎందుకు వాడుకుంటున్నారు అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినా అని ఇట్లా రకరకాల కారణాలతోనే ఆయన ఒక 5-6 పేజీల లెటర్ని స్పీకర్కి ఇచ్చిండు. దాని తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు ఏమిచ్చిరట రిప్లై అంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేది పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు మాట్లాడతారు. మరి ఇదే ప్రభుత్వంలో ఒక పదవి కూడా తీసుకున్నాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక పదవిని కూడా తీసుకున్నారు. మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలకి కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇట్లాంటి పదవులు ఎప్పటి నుంచి ఇస్తున్నారో చాలా సీనియర్ సభ్యునైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా కొంతమంది నాయకులు కాళ యాదయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు ఏం చెప్పారంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఈ రోజుకి నా ఇంట్లో కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నా, నేను అసలు పార్టీ ఫిరాయించలేదు, ఎక్కడా కూడా సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కండువా కప్పడానికి వస్తే అది పార్టీ కండువా కాదు, కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, అందుకోసం మేము కప్పుకోవాల్సి వచ్చింది, మా నియోజకవర్గ నిధుల గురించి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడేందుకే మేము సీఎం గారిని కలిసినాం కానీ మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తున్నారు. ఇది ఎమ్మెల్యేలు స్పీకర్ అడిగినటువంటి ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానాలు. అయితే ఇక్కడ తెలంగాణ సమాజానికి ఇంకొక ప్రశ్న ఏమొస్తుంది అంటే నిజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అంత ధైర్యం ఉంటే, ఉప ఎన్నికలను ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసేంత ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఎస్ మేము పార్టీ మారినాము అని చెప్పుకోవాల్సింది ఉండే కానీ ఉప ఎన్నికలను ఫేస్ చెయ్యలేకే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద జనాల దగ్గరికి పోతే గనక ఖచ్చితంగా నెగటివ్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కనీసం చెప్పుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు, వాళ్ళు పార్టీ మారినము అనే విషయాన్ని ఒప్పుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. వీళ్ళు ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు అంటే ఓట్లేసినటువంటి ఓటర్లను మోసం చేస్తున్నారు. మేము వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేసినాం కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎన్నికలలోకి రావాల్సి ఉంటుంది, అప్పుడు జనం దగ్గర నుంచి తిరస్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి దానితోనే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కనీసం మేము పార్టీ మారినము అని ఒప్పుకునే ధైర్యం కూడా లేదు, ఇట్లాంటి ఎమ్మెల్యేలైనా మేము గెలిపించింది అని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం చర్చించుకుంటున్నారు. 10 మందికి స్పీకర్ నోటీసులు ఇచ్చినటువంటి 10 మందిలో 2 ఎమ్మెల్యేలేమో ఇంకొంత టైం కావాలి అంటే మిగతా ఎమ్మెల్యేలేమో మేము అసలు పార్టీనే మారలేదు, ఈ రోజుకి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే
అని చెప్పిర్రు. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇది స్పీకర్కి ఇచ్చారు. మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ మీద కోర్టులకు వెళ్తారా, కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ ఏం సమాధానం చెప్తుంది, అసలు ఈ అనర్హత అనేటువంటిది ఎటువైపుకి దారి తీయబోతోంది, ఏముంటుంది అనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది.